శ్రీ గురుభ్యో నమ హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమ. ఈరోజు ముఖ్యంగా వైశాఖ మాసంలో 18వ దినంగా 18వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. నారదుడు అంబిరస్తో పలుకుచున్నాడు. శృతిదేవుడు శృతకిడితో ఇట్లానను, ఏముని మాటలు విన్నే బ్రహ్మ ఇట్లానను, ఓయి నీకెందులకు విచారింపు, నీవు చూసిని దానిలో ఆశ్చర్యకరం ఏమున్నది? సజ్జనులకు బాధలు కలిగించినచో దాని ఫలితం జీవితమంతుండును. శ్రీహరి నామోచ్చరణంచే చేతన చింతించిన వాడు విష్ణులోకం చేరుదురు. రాజ్యాజ్ఞచే వైశాఖ వ్రతం చేసి శ్రీహరి లోకమునకు చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందనామం ఒక్కసారి పలికినను 100 అశ్వమేధ యాగములు అనంతరం అపవృద్ధి స్నానం చేసిన వచ్చినంత పుణ్యం కలుగునని, ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలములను సంభవించే మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామం యందున ఉచ్చరించినప్పుడు కురుక్షేత్రములను పోనక్కర్లేదు. సరస్వతి మునిగి తీర్థములు అందు మునిగా నక్కరలేదు. చెయ్యిరాని పనులు చేసిన వారినైనా ఎంత పాపం చేసినను మరణకాలమున విష్ణువునకు స్మరించినచో శ్రీహరి పదమును చేరుచుందురు. తినరాని తిన్నవారిని శ్రీహరిని స్మరించో పాపమును పోగొట్టుకుని నిట్ల విష్ణు సామ్రాజ్యాన్ని పొందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన వైశాఖ మాసం వైశాఖ ధర్మములు విన్నచో సర్వ పాపములు అరించినని, విష్ణు ప్రియోగైన వైశాఖ మాసమును ఆచరించేవాడు శ్రీహరి పదమును చేరటకు ఆశ్చర్యమేమున్నది? మునులందరినీ సృష్టించిన సర్వజగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వానికి సేవించిన వారు విష్ణులోకమును చేరుట ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాసవ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సామ్రాజ్యాన్ని సహజంగా కదా. యమధర్మరాజు శ్రీహరి భక్తుడు అగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులు ఎప్పుడు అశువునుండరు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయమును కూడా ఉండరు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించును. నతడు వాణ్ణి పూర్తి చేయకపోనను పరలోకము పోడు. తన శక్తికి మించిన ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపము నందున వాని పెట్టే దోషములు లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషం కాదు అని బ్రహ్మ యమునికి బహువిధంగా ఊరడించును. అప్పుడు యముడు బ్రహ్మ మాటలు విని, స్వామికి ఈ యజ్ఞం పాటించి నేను కృతార్థునైతిని అన్నట్లు పంచకైది చులక నేను మరలా నా వ్యక్తి ఉద్యోగంలోనికి వెళ్ళిపోతును. కీర్తిమంతుడు ఇట్లే పరాక్రమంతో వైశాఖ మాసంలో భూమిని పరిపాలించుచుండును. నేను న్యాయార్జితమైన యోచించి ఆ రాజు వైశాఖ వ్రతమును మాన్నట్లు చేయ తగుచును. నేను నా తండ్రికి గయా శ్రద్ధం చేసిన పుత్రాదులు సంతృప్తి పరుండును. అలాగే నృపంగా అంటే నా కోరిన తీరినట్లు ఇమ్ము అన్నారు యముడు. అప్పుడు నేను మరణ నా కర్తవ్యాన్ని నిర్వహించబోయి ప్రార్థించును. అప్పుడు బ్రహ్మ యమధర్మరాజుతో, విష్ణు భక్తునికి అతనితో నీవు విరోధించడం మంచిది కాదు. నీకు కీర్తిమంతుడిపై కోపము ఉన్నచో మరిపో శ్రీహరి వద్దకు పోవుదుము. జరిగినంత శ్రీమన్నారాయణకి చెప్పువలని చెప్పినట్లు చేయుడుము. సర్వ లోకములు కర్త అయిన శ్రీమన్నారాయణుడే ధర్మోపాయాలను ఉపయోగించి శిక్షించుదురు. దండధర మరల ఆజ్ఞాపించి నియమాలను శ్రీ హరి మాటలను మనము వద్దకు వెళ్ళి చెప్పుదుము. కీర్తిమంతుడు శ్రీహరి
భక్తుడెగచే అతడికి మనం ఏమి చేయజాలం. మనం శ్రీహరి వద్దకు పోవుచున్నాం. యమ ధర్మరాజుకు వెంట పెట్టుకొని క్షీర సముద్రము కదిలిను. జ్ఞానస్వరూపుడైన నిర్గుణుడైన సంఖ్యాయోగములో కూడినవాడైన పురుషోత్తమునకు శ్రీహరిని స్తోత్రించి అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరిని నమస్కరించారు. శ్రీహరి వారిద్దరిని చూసి, మీరిద్దరూ ఎందుకు ఇచ్చటకు వచ్చితిరు? రాక్షస వలన బాధ కలిగినదా? యమ విముఖత వాడే ఉన్నాడేమి? అతడు శిరం వంచుకొని ఉన్నాడు, ఎలా ఉండును? బ్రహ్మ ఈ విషయాలు చెప్పమని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడైన కీర్తిమంతుడు పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించుచు విష్ణులోకాన్ని చేరుచున్నారు. అందువలన యమలోకం శూన్యమై ఉన్నది. అందుకే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఈ దుఃఖం ఆపుకోలేక కర్తవ్యపరాయణుడై యముడు కీర్తిమంతుడై దండెత్తి వెళ్తున్నాడు. తుదికి యమదండం కూడా ప్రయోగించున్నాడు. కీర్తిమంతుని రక్షించటకై వచ్చిన మీ చక్రమే పరాభూతుడై ఏమీ చేయవలనని తెలియక నా వద్దకు వచ్చినాడు. ఏమి చేయుదును స్వామి? నీ భక్తులకు శిక్షించక మేము చాలం. అందువలనే మేము నీ శరణ కోరి వచ్చితిము. దయించి నీ భక్తి నీ శిక్షించే ఆత్మీయుడైన యమును కాపాడు. బ్రహ్మ పలుకును. శ్రీ మహావిష్ణువు ఆ మాటలు విని నవ్వి యముని బ్రహ్మకు చూసి ఎట్లాను, నేను లక్ష్మీదేవికైనను నా ప్రాణములు దేహముకైన శ్రీవత్సమైన కౌస్తుభమును వైజయంతమాలను శ్వేతదీపమును వైకుంఠాన్ని క్షీరసాగరమును శేషుని గరుత్మంతునికి దేనికైనను విడనాడుదును గాని నా భక్తునికి మాత్రం విడవను. సమస్త లోకములను జీవితమంతా విడిచి నాయించి ఆరాధింపబడుచున్న యత్నునికి భక్తినెట్లా విడవలను? యమధర్మరాజు, నీ దుఃఖము పోవుటకు ఉపాయము కల్పించగలను. నేను కీర్తి మహారాజునికి సంతుష్టునై 10,000 సంవత్సరాలు ఆయుర్దానం ఇచ్చితిని. ఇప్పుడు 8,000 సంవత్సరాలు గతించినవి. ఆ తర్వాత వేనరుడు దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టమైన వేదోక్తములైన సదాచారములకు నశింపుచేయును. వెక్కి దురాచారుడై ఆచరణలో నుండక అప్పుడు వైశాఖ మాస ధర్మములు ఆచరించే వారు లేక లోహించును. ఆ నేముడు తమ చేసిన పాప బలమును నశించును. అటు పిమ్మట నేను వృధాను పేరును జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మను లోకమునకు ప్రవర్తించజేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వారు నన్ను ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యాహమును విడిచి వైశాఖ ధర్మమును తప్పక పాటించుడు. కానీ అట్టివాడు 1000 మందిలో నొకడుండును. అనంత సంఖ్యలో జనుల్లో కొంతమంది మాత్రమే నా ఈ వైశాఖ మాసం తప్పక పాటించుదురు. కానీ అట్టివాడు 1000 మందిలో నొకడుండునని అనంతరం సంఖ్యలో జనుల్లో కొలది మంది మాత్రమే నా యొక్క వైశాఖ మాసమును నెరింగి పాటించుదురు. మిగిలిన వారు అట్లే కాక కామ విపస్సులై ఉండును. యమధర్మరాజు అప్పుడు నీకు వలసిన సంత నియమించును. విచారపడకము. వైశాఖ మాస వ్రతం నందున నీకు భాగము నిప్పించుదును. వైశాఖ వ్రతమును ఆచరించిన వారందరూ కూడా నీకు భాగము ఇచ్చినట్లు చేయుదురు. యుద్ధంలో నిన్ను గెలిచి నీకి ఇవ్వవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతునికి నుండి నీకు భాగము వచ్చినట్లుగా చేయుదును. నీకు కావలసిన భాగం కొంతైనను వచ్చినచో నీకు విచారం ఎందుకు కదా? ఇచ్చట గమనించవలసిన విషయమేమనగా కీర్తిమంతుడు యమును ఓడించి భాగమును గ్రహించిన యముని సందేహం కావచ్చు. వైశాఖ
వ్రతం చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకానికి పోవుటయగు నరకమునకు పోవలసిన వారు యమును భాగము కానీ వారు యముని భాగము కాకుండా విష్ణులోకానికి పోవచ్చున్నారు. ఇందులో కారణమేమనగా రాజయ్య కీర్తిమంతుడు అతడు శాసనం చేసే బలవంతంగా ప్రజలందరూ వైశాఖ ధర్మాన్ని ఆచరించి వారుగా చేశారు. కావున యముని భాగమును కీర్తిమంతునికి గెలుచుకుని ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మం అనుసరించే వారు యమునికి కూడా భాగమున్నట్లుగా చేయుదును. అనగా వైశాఖ వ్రతం ఆచరించే కీర్తిమంతుడు యమునకు తనను భాగం ఇచ్చినట్లుగా చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సులో ఊరట కలిగినది. శ్రీహరి అభిప్రాయం. వైశాఖ వ్రతము ఆచరించేవారు ప్రతిదినం స్నానం చేసి నీకు అర్ఘ్యం విత్తుదురు. వైశాఖ మాసం వ్రతం చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పించుదురు. అట్లా చేయన వైశాఖం కర్మలన్నీ వ్యర్థమగును. అనగా వైశాఖ వ్రతమంచిన వారు ప్రతిదినం స్నానం అయిన యమును అర్ఘ్యం ఇవ్వవలనని మరియు వ్రత అంతంలో జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదించవలనని యమును పేరుతో దానములు ఇవ్వాలని అట్లా చేయని వారు పూజాది కర్మములు వ్యర్థమగునని భావం. కావున యమధర్మరాజు నీకు ఈ విధంగా భాగంనిచ్చి కీర్తిమంతుడైన కోపమునకు విడుము. ప్రతిదినం స్నానం అర్ఘ్యం చివర దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగంగా గ్రహింపుము. ఇట్లు చేయని వారు వైశాఖ ధర్మం వ్యర్థమని వారు చేసే పుణ్యపాపం సవరించి నీ లోకమును పంపుదనని ధర్మరాజుకు నిర్ణయించి నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించిన నా భక్తులకు నా ఆజ్ఞానుసారం శిక్షింపు. వైశాఖ వ్రతం నీకు అర్ఘ్యము నీని వానికి విఘ్నములు కలిగించు శిక్షింపుము. కీర్తిమంతుడు నీకు భాగం ఇచ్చినట్లు నొందునని వాని కదలటకు పంపుదును. మునుముందున నా మాట కీర్తిమంతుడు చెప్పే నీకు భాగం ఇప్పించుదును అని పలగ్గా శ్రీహరి యమధర్మరాజు అచట ఉండగానే సునందని కీర్తిమంతుడు తుదికి పంపును. మనందరూ కీర్తిమంతుడు శ్రీహరి సందేహాన్ని చెప్పి కీర్తిమంతుడు అంగీకారం కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయం చెప్పును. శ్రీహరి ఈ విధంగా ధర్మరాజును ఊరడించి అంతర్ధానం అందును. బ్రహ్మమైన యముడు చెప్పవలసిన మాటలు చెప్పి జరిగిన దానికి నిశ్చయపడి తన వారితో కలిపి తన లోకానికి పోవును. యముడిని కొద్దిపాటు సంతోషంతో తన నగరం తిరిగి వెళ్ళును. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటలు పాటించి కీర్తిమంతుడు వాని యొక్క చేయబడిన ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతం ఆచరించి యమధర్మరాజుకు ప్రతిదినం స్థానమును అర్ఘ్యమును ప్రతాంతమైన జలకలశమును దద్దోజనము సమర్పించి ధర్మరాజునికైనా అర్ఘ్యం మున్ని వారిని ఇవ్వలనని యమధర్మరాజు వారికి వైశాఖ వ్రత ఫలమును గ్రహించుము. కావున వైశాఖ వ్రతం ఆరంభించే వారు ప్రతిదినం స్థానమైన యమునికి అర్ఘ్యమును ఇవ్వవలని వైశాఖ పూర్ణిమందును జలకలశమును దద్యోర్ణాన్ని ముందుగా యమునికిచ్చి తర్వాతే శ్రీ మహావిష్ణుకు అర్పణం ఇవ్వవలనని అట్టి తర్వాత పితృదేవతలకు గురువులకు పూజించవలనని తర్వాత శ్రీ మహావిష్ణువుకు ఉద్దేశించి చల్లటి నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలను ఫలములను కంచుపాత్రను సద్బ్రాహ్మణునికి ఇవ్వవలనని లక్ష్మీనారాయణుని ప్రతిదినం వైశాఖ పురాణం చెప్పి సద్బ్రాహ్మణుకు పేదవాడికి బ్రాహ్మణుకు నీ వలన బ్రాహ్మణి యొక్క తన శక్తికి తగినట్ల గౌరవించి శ్రీహరిని సంతసించవలను వరములు నీయగలడు. వైశాఖ మాసం వ్రతం ఆచరించేవారు భక్తి పుణ్యత ముఖ్యం. ప్రతి ధర్మమును పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించట మరింత ముఖ్యం. ఇట్లా వైశాఖ వ్రతమును ఆచరించేవాడు జీవితకంతకాలం అభిష్టములు అనుభవించి పుత్రులు పౌత్రులు మనవులు ముని మనవులు కూడా మునిగులతో సుఖంగా శుభలాభాలతో ఉండును. మరణించిన తర్వాత సకుటుంబంగా శ్రీహరిని లోకము చేరును. కీర్తిమంతుడు యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మాలను ఆచరించి సకల భోగభాగ్యములు
సర్వ సంపదలను అనుభవించి తనవారితో శ్రీహరి సన్నిధాన్ని పొందును. కీర్తివంతుడు తర్వాత దుర్మార్గుడు నీచుడగిన వేణుడు రాజయ్యును. అతడు సర్వధర్మములకు నశింపచేయి వైశాఖ మాస వ్రతమును లోపించిన ఇందువలన మోక్ష సాధనం సర్వసులభంగా వైశాఖ ధర్మం ఎవరు తెలియని స్థితిలో మించిన పూర్వజన్మ పుణ్యము వారికి మాత్రమే వైశాఖ ధర్మనందును విశ్వాసం శ్రీహరి దీక్ష ఉండును. అట్టివానికి ముక్తి ఇహలోక సుఖములను అనుభవించక తప్పదు. కానీ పునరాకృత కృత్యము వలన సాధ్యము సుమ అని సుతదేవుడు సుతకీర్తికి వివరించును. శృత మహాముని పూర్వం గడిచిన మన్మాంతరములు నేనుండ్య దుర్మార్గుడైన యక్షుడైన వంశంలో చెందిన వేణుడు వలన ఇటువంటి నియమాలన్నీ కూడా పటాపంచలై తర్వాత వేణుడు రాజాకు చెప్పారు. దీన్ని వివరంగా నడుగును. శృతదేవుడు రాజా యోగములకన్నీ సత్ఫలితాలిచ్చే కథలు లంది వారి స్వభావం నేరగా విన్ను ఉండును. ఆ కథలను ప్రయాణించి సూర్యుని మార్కునుండును. చెప్పిన చేరుట శిల్పి ఉండును. నేను చెప్పిన గుర్తుకు చెప్పుకొనుము. అట్టి శ్రీ కీర్తిమంతుడు మంచితనము గొప్పతనమును తయారు తర్వాత వేణుడుకు అందలేదు. దుష్టుడై దుర్మార్గుడై వాడు ఈ నియమాలన్నీ కూడా విసర్జించాడు అని నారదుడు అంబిరసుడుకు వివరించుతాడు. ఇది వైశాఖ వ్రత మహత్యంలో 18వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమైష్య గోబ్రాహ్మణే సోమస్తు నిత్యం సమస్త లోక సుఖినో భవంతు. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మానాం.